ఓం శాంతి 16-10-1969 బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు. పరిశీలన శక్తిని తీవ్రం చేసుకోండి. పరిశీలించే శక్తి ఎలా వస్తుంది? దీనికి ముఖ్య సాధనం ఏమిటి? పరిశీలించే పద్ధతి అంటే ఏమిటి? యోగయుక్త స్థితిలో ఎప్పుడు ఉండగలము? ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? ఏ వ్యాయామం చేస్తే అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపించారు. ఈరోజు విశేషంగా ఏం చూస్తున్నారు? పరివర్తన ఎలా చూస్తున్నారు? ఈ గ్రూపులో ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడంలో తెలివైన వారు ఎవరు? చూడటము మరియు పరిశీలన చేసే శక్తి ఎంతవరకు వచ్చాయి? యోగ స్థితిలో నిరంతరం ఉండేవారు ఎవరు? దివ్య గుణాల ధారణలో దివ్య గుణమూర్తిగా ఎవరు కనిపిస్తున్నారు? ఇలా ఎందుకు అడుగుతున్నారు అంటే, ప్రపంచంలో కార్యార్థం వెళ్తున్నప్పుడు మరియు అసురీ సాంప్రదాయం వారితో సంబంధం పెట్టుకునే సమయంలో పరిశీలన శక్తి ఉండడం ద్వారా చాలా విషయాలలో విజయీగా అవుతారు. ఒకవేళ పరిశీలించే శక్తి లేకపోతే విజయీగా కాలేరు. మీ పరివారంలో ఎంతవరకు పరిశీలించగలుగుతున్నారు అని చూశారు. ప్రతి ఒక్క రత్నం ఒకరికంటే ఒకరు శ్రేష్టమైన వారు, కానీ పరిశీలించే అభ్యాసం తప్పకుండా ఉండాలి. ఈ పరిశీలించే అభ్యాసాన్ని చిన్న విషయంగా భావించకూడదు. దీని ద్వారానే నెంబర్ తీసుకోగలరు. ఏ పరిస్థితినైనా, ఏ సంకల్పాలు గల ఆత్మనైనా వర్తమానము మరియు భవిష్యత్తు రెండు కాలాలను కూడా పరిశీలించే అభ్యాసం ఉండాలి. విశేషంగా పాండవ సేనకు ఈ పరిశీలన శక్తి చాలా అవసరం. ఎందుకంటే గోపకులైన మీకు చాలా రకాల పరిస్థితులు ఎదురుగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేటందుకు ఈ బుద్ధి చాలా అవసరం. పరిశీలించే శక్తి ఎలా వస్తుంది? దీనికి ముఖ్య సాధనం ఏమిటి? పరిశీలించే పద్ధతి ఏమిటి? మీ ఎదురుగా ఎవరైనా వస్తే వారిని పరిశీలించగలుగుతున్నారా? ప్రతి ఒక్కరూ తమ ఆలోచన చెప్పారు. అన్నింటి రహస్యం ఒకటే, ఆత్మిక స్థితి లేదా అవ్యక్త స్థితి. స్మృతి ఏదైనా అదే విషయం, కానీ ఆత్మిక స్థితితో పాటు వెనువెంట ఎవరి బుద్ధిలో ఎక్కువ వ్యర్థ సంకల్పాలు నడవవో, ఎవరి బుద్ధి ఒక్కరి స్మృతిలో, ఒక్కరి కార్యంలో మరియు ఏకరస స్థితిలో స్థితులవుతుందో వారే యథార్థంగా పరిశీలించగలరు, త్వరగా పరిశీలించగలరు. ఎవరి బుద్ధిలో అయితే ఎక్కువ సంకల్పాలు ఉత్పన్నమవుతూ ఉంటాయో వారు ఇతరులను పరిశీలించడంలో కూడా వారి వ్యర్థ సంకల్పాల కల్తీ జరుగుతుంది. అందువలన ఎవరు ఎలా ఉన్నారో అలా పరిశీలించాలి. ముఖ్య రహస్యం బుద్ధి యొక్క స్వచ్ఛత. ఎంత బుద్ధి యొక్క స్వచ్ఛత ఉంటుందో అంతగానే యోగయుక్త స్థితిలో ఉండగలరు. ఈ వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు ఏవైతే నడుస్తున్నాయో అవి అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వడంలో విఘ్నం వేస్తాయి. మాటి మాటికి శరీరం యొక్క ఆకర్షణలోకి వచ్చేస్తూ ఉన్నారు. దానిని ముఖ్య కారణం బుద్ధి యొక్క స్వచ్ఛత లేదు. బుద్ధి యొక్క స్వచ్ఛత అంటే బుద్ధికి ఏదైతే మహామంత్రం లభించిందో దానిలో బుద్ధి నిమగ్నమై ఉండాలి. ఒకరి స్మృతి వదిలి అనేక వైపులకు బుద్ధి వెళ్తూ ఉండే కారణంగా శక్తిశాలిగా ఉండడం లేదు. బుద్ధి చాలా కార్యాల వైపు తగులుకొని ఉంటే, నిమగ్నమై ఉంటే బుద్ధిలో బలహీనత, అలసట అనుభవం అవుతాయి మరియు యథార్థ రూపంలో కూడా నిర్ణయించలేరు. అదేవిధంగా ఏవైతే వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు నడుస్తున్నాయో ఇవి కూడా అలసటలోకి తీసుకొస్తాయి. అలసిపోయిన ఆత్మ పరిశీలించలేరు మరియు నిర్ణయించలేరు. ఎంత తెలివైన వారైనా కానీ ఆ అలసటలో వారి పరిశీలన, నిర్ణయ శక్తిలో తేడా వస్తుంది.
రోజంతా ఈ సంకల్పాలతో బుద్ధి అలసిపోయిన కారణంగా నిర్ణయ శక్తిలో లోపం వచ్చేస్తుంది. అందువలననే విజయీగా కాలేరు. ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం. బుద్ధిలో స్వచ్ఛత లేదు. హస్తలాఘవం అని అంటారు కదా, అలాగే మీరు బుద్ధి యొక్క స్వచ్ఛత ద్వారా ఏమైనా చేయగలరు. వారు హస్తలాఘవం ద్వారా వస్తువులను వెనువెంట మార్చేయగలరు. గారడీవారు ఆలస్యం అవ్వదు, అందువలననే వారిని గారడీవారు అంటారు. అలాగే మీలో కూడా మారేటటువంటి గారడి వస్తుంది. ఇప్పుడు మారటం నేర్చుకున్నారు, కానీ గారడీ సమానంగా మారలేదు అంటే త్వరగా మారడం లేదు, సమయం పడుతుంది. గారడీ చేయడానికి ఎంత సమయం ఎవరికైతే మంత్రం స్మృతి ఉంటుందో అంత వారి గారడీ సఫలం అవుతుంది. మీకు కూడా ఒకవేళ మహామంత్రం మన్మనాభవ స్మృతి ఉంటే గారడీ సమానంగా కార్యం జరుగుతుంది. ఇప్పుడు దీనిలోనే లేట్ ఉంది కనుక ఈ బట్టి ద్వారా ఎలా వెళ్తారు? గారడీ చేసేవారిగా బాబా అన్నారు. ఒకవేళ ఇలా గారడీ చేసేవారు భారతదేశం యొక్క మూల మూలలకు వెళితే ఏమవుతుంది? ఒక నెలలో ఏదైనా దృశ్యం చూపించగలరా? తయారీలు చెయ్యాలి. ఒకవేళ ఇంతమంది గారడీ చేసేవారు మార్చేటటువంటి కార్యం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఈ విధమైన క్రొత్తదనం మీరు కూడా చూడాలనుకుంటున్నారు, మరియు బాప్ దాదా కూడా కోరుకుంటూ ఉన్నారు. వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనే ధ్వని వ్యాపించాలి. ఒక్కొక్క స్థానంలో ఒక అలౌకిక ఆత్మ అవతరించింది అనే అనుభవం అవ్వాలి. ఒక అవతారమే చాలా చేయగలదు అంటే ఇక్కడ ఎంతమంది అవతారాలు ఉన్నారు? ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు ఈ విధంగా భావించి వెళ్ళాలి. మేము ఈ శరీరంలో ఈశ్వరీయ సేవ కోసం అవతరించాము అని ఈ స్మృతి ఉంచుకొని వెళ్తే మీ నడవడికలో అలౌకికత కనిపిస్తుంది. మీ దైవీ పరివారం వారైనా లేక లౌకిక పరివారమైనా వీరు అతీతంగా అయి వచ్చారు, మారి వచ్చారు అనే అనుభవం చేసుకుంటారు. మీరు పరివర్తన అయినట్లు అనుభవం అయినప్పుడు మీరు ప్రపంచాన్ని మార్చగలరు. మీరు మారినట్లు అనుభవం కాకపోతే ప్రపంచం మారదు. స్వయం మీరు మారి ప్రపంచాన్ని మార్చాలి. నిమిత్త మాత్రంగా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకొని ఈశ్వరీయ కార్యం కోసం కొద్ది రోజులకు అవతరించాను అని భావించి నడవాలి. ఆ కార్యం సమాప్తి చేసుకొని మరల వెళ్ళిపోతారు. ఈ స్మృతి లక్ష్యం పెట్టుకొని ఈ స్థితి తయారు చేసుకొని వెళ్ళాలి. ఇది తోట. బాప్ దాదా చైతన్య తోటలోకి వస్తున్నారు. కొంతమంది వాచా ద్వారా సువాసన ఇస్తున్నారు, కొంతమంది నయనాలతో మస్తక మణితో సువాసన ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తక మణి యొక్క మెరుపు బాప్ దాదా చూస్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ మీరందరూ కూడా మస్తక మణినే చూస్తే ఆత్మనే, ఈ దృష్టి వృత్తి శుద్ధంగా సతో ప్రధానంగా అవుతాయి. దృష్టి యొక్క చంచలతకు ముఖ్య కారణం మస్తక మణి ఆత్మను చూడకుండా శారీరక రూపాన్ని చూస్తున్నారు. రూపాన్ని చూడకండి, మస్తక మణిని చూడండి. రూపాన్ని చూస్తున్నప్పుడు సర్పాన్ని చూస్తున్నాను అని భావించండి. సర్పం యొక్క మస్తకంలో మణి ఉంటుంది. మణిని చూడాలి కానీ సర్పాన్ని కాదు. దేహ అభిమానంతో చూస్తే సర్పం చూస్తూ ఉన్నట్టు అని భావించండి. సర్పాన్ని చూస్తే కాటేస్తుంది. సర్పంలో విషం కూడా ఉంటుంది. కొన్ని కొన్ని విశేష సర్పాలు ఉంటాయి, వాటికి మణి ఉంటుంది. గోపకులైన మీరు పాండవులు సర్పాన్ని ఎలా చంపాలి? ఏం చేస్తారు? మీరు సర్పాన్ని దేహాన్ని చూస్తూ కూడా సర్పాన్ని అనగా దేహాన్ని చూడకండి, మణినే చూడండి. మణిని చూడడం ద్వారా సర్పానికి ఏదైతే విషం ఉందో, ఈ శరీరంలో విష వికారాలు ఉన్నాయో అది తేలికైపోతుంది. ఒకవేళ శరీర రూపీ సర్పాన్ని చూస్తే మరలా దానికి వశం అవుతారు. మీరు కూడా దాని వలె అయిపోతారు. కానీ మణిని చూస్తే బాప్ దాదా మాలలో మణిగా అవుతారు.
అయితే సర్పం సమానంగా అవుతారు లేదా మాలలో మణిగా అవుతారు. మణిగా అవ్వాలి అంటే మణినే చూడండి. అప్పుడు ఏదైతే ఫిర్యాదు ఉందో అది తొలగిపోయి సంపూర్ణమైపోతారు. ఫిర్యాదు ఎక్కడ, సంపూర్ణత ఎక్కడ? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. కానీ వీటిని సింధీ భాషలో వ్రాస్తే కేవలం 2 అక్షరాలు తేడా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, 2 బిందువులు, ఒకటి స్వయం, 2 బాప్దాద యొక్క బిందువు. ఈ 2 బిందువులు స్మృతి ఉంటే ఫిర్యాదులకు బదులు సంపూర్ణమైపోతారు. అందువలన ఈ రోజు నుండి మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. బాప్ దాదా ఎదురుగా చాలా ప్రతిజ్ఞలు చేశారు, కానీ ఈరోజు మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. ఇప్పటి నుండి మణిని, ఆత్మను తప్ప అస్సలు దేనిని, శరీరాన్ని కానీ మరి ఇంకా మిగతా వస్తువులను కానీ దేనిని చూడను. మరియు స్వయం మాలలో మణి అయి మొత్తం సృష్టి మధ్యలో మెరుస్తాను. స్వయం మణి అయినప్పుడే మెరవగలరు. ఒకవేళ మణిగా కాకపోతే మెరవలేరు. ప్రతిజ్ఞ చేసినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీకు మీరు పూర్తిగా ప్రతిజ్ఞ చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే ప్రత్యక్షత కూడా పూర్తిగా జరగడం లేదు. ప్రత్యక్షత తక్కువ జరగడానికి కారణం మీ ప్రతిజ్ఞలో లోపం. ఇప్పుడిప్పుడే చెప్తున్నారు, మరల ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయడంతో పాటు వెనువెంట ప్రత్యక్షంలోకి కూడా తీసుకువస్తాము అని నిశ్చయం పెట్టుకోండి. అప్పుడు మీ ప్రతిజ్ఞను ప్రత్యక్షం చేసి చూపించగలరు. పాండవ సేన జ్ఞాని ఆత్మలు, శక్తి సేన స్నేహి ఆత్మలు. స్నేహిగా ఉన్నవారే యోగి అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క పాండవుని మస్తకంలో ఉత్సాహ ఉల్లాసాల మెరుపు ఉంది. ఈ ఉత్సాహ ఉల్లాసాలు సదా ఏకరసంగా ఉండాలి. శ్రమకు ఫలితం చూపించాలి. ఒకవేళ శ్రమ చేసి ఇక్కడ సమాప్తి చేసుకోకపోతే మరలా సత్యుగంలో శ్రమ చేసే ఫలితం ఇవ్వవలసి ఉంటుంది. కనుక ఏదైతే శ్రమ తీసుకున్నారో దానిని నింపి ఇవ్వాలి. ప్రతి సేవా కేంద్రం నుండి ఈ సమాచారం రావాలి. ఈ కుమారుడు అవతరించి ఈ భూమిపైకి వచ్చాడు అని. ఇలాంటి సమాచారం వచ్చినప్పుడే ఫలం వచ్చింది అని భావించండి. ఇప్పుడు స్థితి చాలా అవసరం. బాప్దాదా శరీరాన్ని అద్దెకు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడైతే ఇద్దరు అద్దెకు తీసుకుంటూ ఉన్నారు, బ్రహ్మబాబా, శివబాబా దాది శరీరాన్ని. కొద్ది సమయం కొరకు వస్తున్నారు. ఎందువలన? కలుసుకోవడానికి. అలాగే మీరందరూ కూడా మేము అద్దెకు తీసుకొని కొద్ది సమయం సేవ కొరకు నిమిత్తంగా వచ్చాము అని భావించండి. ఇటువంటి స్థితి ఉన్నప్పుడే బాబా యొక్క ప్రభావం ప్రపంచంపై పడుతుంది. రెండింటి లెక్కలు మంచిగా చేశారా, లేక తీసుకునే లెక్క చేసి ఇచ్చే లెక్క చేయలేదా? 6 నెలల వరకు ఏకరసంగా ఉంటాము అని మరలా 15 రోజుల తర్వాత అవ్వాలనుకున్నాము, కానీ ఏం చెయ్యము, అయిపోయింది. ఇలాంటి ఫిర్యాదులు రాకూడదు. అప్పుడు దీదీ పని తేలికైపోతుంది. స్వయం బరువు అయితే మొత్తం పనులన్నీ బరువు అయిపోతాయి. బాప్ దాదా యొక్క ఆశ అనండి లేదా శుద్ధ సంకల్పం అనండి, అది ఏమిటంటే ఒక్కొక్కరు మొదటి నంబర్ అవ్వాలి అని. కానీ మొత్తం కల్పంలో చూస్తే ఇప్పుడు తయారు చేసుకునే స్థితి కూడా మొదటి నెంబరే. కానీ వాస్తవిక సంపూర్ణ స్థితి కొరకు చెప్తున్నాను. మేము మొదటి నంబర్లోకి వెళ్ళాలి అని అందరు ఇదే లక్ష్యం పెట్టుకోండి. అందరూ మొదటి నెంబర్లోకి ఎలా వెళ్తారు అని ఆలోచించకండి. దీనిలో మహాదాని కాకూడదు. 2 విషయాలు ముఖ్యంగా స్మృతిలో ఉంచుకోవాలి. ఒకటి, ఆత్మ మణిని చూడాలి, దేహరూపీ సర్పాన్ని చూడకూడదు. రెండవది, మిమ్మల్ని మీరు అవతరించినటువంటి ఆత్మగా భావించాలి. శరీరంలోకి అవతరించి కార్యం చెయ్యాలి. మరియు ఒక స్లోగన్ స్మృతిలో ఉంచుకోవాలి. బాప్దాదా ఏదైతే చెప్తారో, ఏది చేయిస్తారో, ఎలా నడిపిస్తారో అలాగే నడుస్తాను, అలాగే చేస్తాను, అలాగే మాట్లాడతాను, అలాగే చూస్తాను.
ఇది పాండవులకు ముఖ్య స్లోగన్. ఏది చెప్తే అది ఆలోచించాలి, మరేది ఆలోచించకూడదు. ఈ కళ్ళతో మరేది చూడకూడదు. కళ్ళు కూడా ఇచ్చేశారు కదా, పూర్తి దీపపు పురుగులు కదా. దీపపు పురుగులకు దీపం తప్ప మరేదైనా కనిపిస్తుందా? మీ కళ్ళు మరొకటి ఎందుకు చూస్తున్నాయి? మరొకటి చూస్తే అది మోసం చేస్తుంది మిమ్మల్ని. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దీని కొరకు దీపపు పురుగులు దీపాన్ని తప్ప మరేది చూడకూడదు. సంపూర్ణం అంటే పూర్తి దీపపు పురుగులు. ఇదే ముద్ర. ఫలితం బాగుంది, కానీ దీనిని అవినాశిగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎలా కావాలి అంటే అలా స్థితిని తయారు చేసుకోవాలి. మనస్సు యొక్క వ్యాయామాన్ని చెయ్యాలి. ఈ అభ్యాసం తప్పక చేయండి. ఒక్క సెకండ్లో ధ్వనిలోకి, మరలా ఒక్క సెకండ్లో ధ్వనికి అతీతంగా మరో సంకల్పంలోకి రావాలి. మరియు ఒక్క సెకండ్లో సంకల్పానికి అతీత స్వరూపంలో స్థితులవ్వాలి. ఈ వ్యాయామం చాలా అవసరం, లేకపోతే శరీరం యొక్క అభిమానం నుండి తొలగలేరు. ఒక్క సెకండ్లో కార్యం కోసం శరీరంలోకి రావాలి, మరలా ఒక్క సెకండ్లో అశరీరి అవ్వాలి. ఎవరికైతే ఈ వ్యాయామం బాగా ఉంటుందో వారు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలరు. ఎలా అయితే శారీరక వ్యాయామం ఉదయమే చేయిస్తారో, అలాగే ఈ అవ్యక్త వ్యాయామం కూడా విశేషంగా అమృత వేళ చేయాలి. రోజంతా చేయాలి, కానీ విశేషంగా అమృత వేళ అభ్యాసం చేయాలి. బుద్ధి బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ అభ్యాసం చేయండి. పరిస్థితులలో ఉంటూ కూడా మనం మన బుద్ధిని అతీతం చేసుకోవచ్చు, కానీ ఏ కార్యం చేస్తున్నా అతీత స్థితిలో ఉన్నప్పుడే అతీతంగా కాగలరు. ఒకవేళ ఆ కార్యంతో తగుల్పాటు ఉంటే, ఆకర్షణ ఉంటే ఒక్క సెకండ్లో అతీతంగా కాలేరు. అందువలన ఈ అభ్యాసం చేయండి. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఈ అభ్యాసం ఉండి తీరాలి. ఎందుకంటే అంతిమ పేపర్ అనేక రకాల భయానక పరిస్థితుల మధ్య మరియు వద్దనుకున్న తమ వైపు ఆకర్షించుకునే పరిస్థితుల మధ్య ఉంటుంది. వాటి లెక్కతో చూస్తే ఈనాటి పరిస్థితులు పెద్దవి కావు. అంతిమ పరిస్థితులు ఏవైతే రానున్నాయో ఆ పరిస్థితుల మధ్య పరీక్ష జరుగుతుంది. దీని కొరకు ముందు నుండే తయారుగా ఉండాలి. అందువలన ఎంత బిజీగా ఉన్నా, బుద్ధి చాలా స్థూల కార్యంలో ఉన్నా, నలువైపులా పరిస్థితులు ఆకర్షిస్తున్న ఆ సమయంలో కూడా ఈ అభ్యాసం చేయండి. అప్పుడు ఎంతవరకు మనం వ్యాయామం చేస్తున్నాము అనేది మీకు తెలుస్తుంది. ఈ విషయం చాలా అవసరం. ఈ వ్యాయామంలో ఉంటే సఫలత పొందుతారు. ఒక్కొక్క సబ్జెక్టుకు నెంబర్ ఉంటుంది. ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. దీనిలో మంచిగా ఉంటే ముందు నంబర్ తీసుకోగలరు. ఒకవేళ ఈ సబ్జెక్ట్లో నెంబర్ తక్కువైతే అంతిమ నెంబర్లో ముందు నెంబర్ తీసుకోలేరు. అందువలననే జ్ఞాని ఆత్మతో పాటు స్నేహి ఆత్మగా కూడా అవ్వాలి అని చెప్పాను. ఎవరు ఎంత స్నేహిగా ఉంటారో అంత స్నేహం పొందుతారు. ఎవరితోనైనా ఎక్కువ స్నేహం ఉంటే వీరు తెలివి మర్చిపోతున్నారు అని అంటారు కదా. అంటే తమ స్వరూపం యొక్క స్మృతి కూడా ఉండదు. బుద్ధి యొక్క సంలగ్నత కూడా వారితో తప్ప మరెక్కడా ఉండదు. ఇలా ఉండే వారినే స్నేహి అంటారు. ఈ గ్రూప్ యొక్క విశేషత ఇదే. అన్ని విషయాలు నేర్చుకోవటం మరియు ధారణ చేయటం, మరియు ఇక ముందు కూడా దానిలో నడవడానికి ఛాత్రకులుగా ఉన్నారు. ఛాత్రకులుగా అయ్యారు, కానీ వెనువెంట చరిత్రవంతులుగా కూడా అవ్వాలి. ఛాత్రకులుగా అవ్వడం ఇది ఈ గ్రూప్ యొక్క విశేషత. ఛాత్రకులైన వారు దాహంతో ఉంటారు. ఈ చిత్రం చరిత్రలో చూసినప్పుడే ఛాత్రకులతో పాటు పాత్రులు కూడా అవుతారు. ఇప్పుడైతే ఛాత్రకులుగా ఉన్నారు. ఫలితం వచ్చిన తర్వాత 2 బిరుదులు లభిస్తాయి. ఇప్పుడు ఛాత్రకులు తర్వాత విజయమాలలో సమీపంగా రావడానికి పాత్రులు అవుతారు. ఏదైతే స్లోగన్ వినిపించానో మరియు బట్టి యొక్క ముద్ర ఏదైతే వినిపించానో వాటిని స్థిరంగా ఉంచుకుంటే 2 గుణాలు వచ్చేస్తాయి.